వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేకాట మంత్రి వద్దు జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ టీడీపీ నాయకుల నిరసన. మహిళా దినోత్సవ సమావేశం కాస్త వైసీపీ క్యాంపింగ్ గా మారింది. హంగు ఆర్భాటం లేని జనగామ జిల్లా అదనపు కలెక్టర్. ఎంపీపీ అశ్విని అంగన్వాడీలను బెదిరించడాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దురుసు ప్రవర్తన. పాలకుర్తిలో ఈ నెల 7 నుండి సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. స్మార్ట్ సిటీ అంటూ ప్రజల సొమ్ము సర్వనాశనం. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు కాజా నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరిఖని స్థానిక లక్ష్మీనగర్ జామా మసీదులో జరిగిన సమీక్షా సమావేశానికి గోదావరిఖన్ 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. వారి సంపద గౌరవించడం పోలీసు బాధ్యత. ఈ సంప్రదాయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం. ఖచ్చితంగా ఏ విధంగా ఫెసిలిటేట్ చేయాలి, ఎలా అయితే మీరు కంఫర్ట్గా మన పురాణం మసీదులో మీరు నమాజ్ చేసుకోగలుగుతారు, బయట ఏ విధంగా ఉండగలుగుతారు, దాన్ని ఖచ్చితంగా మేము సహకరిస్తాం. పోలీసు పరంగా మీకు కావాల్సిన సెక్యూరిటీ కల్పిస్తాం. ఎటువంటి దాంట్లో లేటైనా నమాజ్ చేసుకుంటూ లేకపోయినా మేము దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు దాని గురించి మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. రెండవది, చిరు వ్యాపారాలు చెప్పారు. మీరు ఏ వ్యాపారం అన్నా చేయండి, ఏం తెలియదు. అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరులకు నష్టం చేయకుండా, సమాజానికి నష్టం చేయకుండా ఉంటే అది ఏదైనా కానివ్వండి సాధిస్తాం. నైట్ 12 చేస్తారా, 10 చేస్తారా, రామోత్సవం రంజాన్ అంటే మార్నింగ్ బిఫోర్ 4 o'clock బిఫోర్ 4 o'clock భోజనం కానీ ఏదైనా పదార్థాలు తీసుకోవడం. ఆఫ్టర్ మళ్ళీ 7 తర్వాత నమాజ్ చేసి పెద్దలు చెప్పినట్టు మన నమాజ్ ఆల్మోస్ట్ 10-10:30 వరకు అది అయిపోయిన కొంతమంది 10:30 తర్వాత స్టార్ట్ చేస్తారు భోజనం చేయడం. వాళ్ళు భోజనం మళ్ళీ ఇంటికి సుమారు 12:30 అవుతుంది. ఖచ్చితంగా మీరు పోతున్నారు అంటే మీరు సిస్టమేటిక్ గా ఉంటారు. రంజాన్ మాసంలో మాకు ఎటువంటి గొడవ ఉండదు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, పోలీసులు రంజాన్ మాసంలో రిలీజియన్ ముస్లిం పర్సన్ ఉన్నాడు అంటే అది ఎట్లున్నా కూడా కామ్ వెళ్ళిపోతా ఉంటారు. ఏదైనా జరిగినా కూడా జరిపిస్తాడు, లేకపోతే ఆయన తోచిన సహాయం చేసుకుని వెళ్ళిపోతారు. దాని మాసం యొక్క స్పెషాలిటీ అది. మనం మిగతా రోజులలో అగ్రెసివ్ ఉన్నా, లేకపోతే మనకు ఏది సాయం చేయాలనిపించకపోయినా, కానీ ఆ రంజాన్ మాసంలో మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత హ్యుమానిటీ అనేది బయటపడుతుంది. అది ఉంటుంది మనిషికి, అది అల్లాహ్ గొప్ప అంతే అందరికీ. కాబట్టి మీరు ఎటువంటి దాంట్లో సందేహం ఉండాల్సిన అవసరం లేదు. మేము ఒకటే పెద్దలు కోరేది, ఇమామ్స్ కావచ్చు, పెద్దలు మసీదు పెద్దలు కావచ్చు, అందరికీ కూడా రంజాన్ జరిగిన తర్వాత నమాజ్ చేసిన తర్వాత మీ అందరికీ కూడా మెయిన్ యువకులు ఈ బయటలో తిరుగుతూ ఉంటారు. తిరిగిన పనులు స్లో వెళ్ళాలి. ఎల్లుండి నుండి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరగబో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన స్వామిని దర్శించుకుని హంగుహార్ బాటాలు లేకుండా నేలపై కూర్చొని సలహాలు సూచనలు అందిస్తున్న జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్. అది చూసి నా భక్తులు ఆయనకున్న భక్తికి నిర్వహిస్తున్న విధానాలకు ప్రశంసిస్తూ కొనియాడారు. సబ్జెక్ట్ మళ్ళీ ఎవరికి వెహికల్ లేదు. డ్యూటీ చేసే ఆఫీసర్స్ అందరూ ఎట్లా ఇక్కడికి ఉంటారు. వెహికల్ పెట్టు సార్, దాంట్లో వచ్చేస్తారు. మళ్ళీ వెహికల్ పెట్టుకుని వెళ్ళిపోతారు. వెహికల్ నేను డిస్ట్రిక్ట్ చెప్తాను గట్టిగా అది ఆ క్లోజ్ చేయండి సార్. నేను కింద నుంచి వెహికల్స్
తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు జయమాధురి మాట్లాడుతూ జయచంద్ర ఫోటోగ్రఫీ అధినేత శ్రీధర్ ఫోటోగ్రాఫర్ కోసం ఎన్నో మెలకువలను తెలిపారన్నారు. అంతేకాకుండా స్టిల్ ఫోటోలు, బిజినెస్ ట్రిక్స్ల గురించి వివరించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వీడియో రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్ కొత్త హరిబాబు ఇంటి ముందు పోలీసుల పరాహరాత్రి 12 గంటల నుంచి ఆయన ఇంటి ముందు పోలీసుల దిగ్బంధం. మైబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డిలు ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వీరిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వెల్కమ్ టు వి న్యూస్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిల్మూరు గ్రామంలోని ఉభయ రామలింగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి వారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి చిలుమూరు గ్రామం నుంచి మొదటి రోజు ఎలక్షన్ ప్రచారాన్ని మాజీ మంత్రి నక్క ఆనందబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 4వసారి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు. ప్రజల్ని ఉద్దేశిస్తూ మీ ఆదర అభిమానాలతో 2 సార్లు గెలిపించారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి అధికారంలోకి వచ్చి ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు, మహిళలకు ఆసరా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 20,000 ఆర్థిక సహాయం, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకి 3,000 రూపాయలు, నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్, బీసీలకు ప్రత్యేక పథకాల ద్వారా అందరినీ అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्याः न श्रीरङ्गीर्तये वेदायेव देवताः प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वस्वमोति रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति सतं जीव सर्वो वर्धमानो इत्यपि निगमो भवति सदात्मानं भवति सतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतमुः दीर्घमायुः गंगा पार्वती समेत रामलिंगेश्वर स्वामी देवता अनुग्रह सिद्धिद्वारेण यजमानस्य राज्याधिकार योग्यता सिद्धिरस्व यजमानस्य पटुनोलमित्रोद्भवस्य चंद्रबाबु नायडु नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुम्बानां सपुत्रकस्य क्षेमस्थैर्यधैर्यजय अभयः विरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्य यजमानस्य जन्मनक्षत्रवशात् नाम नक्षत्रवशात् जन्मान्तरवशात् ये ये ग्रहाः अरिष्टस्थानेषु अनुकूलिताफलसिद्धिरस्व यजमानस्य अधिकारघोष बन्धुघोष समस्त घोष निवृत्तिदारेण संपूर्ण शरीर आरोग्यदाभिवृद्धिरस्व रामलिंगेश्वरानुग्रहसिद्धिरस्व यजमानस्य धर्मपत्नी समेतस्य सह कुटुम्बानां सपत्रकस्य क्षेमस्थैर्यधैर्यजय यजमानस्य जन्मनक्षत्रवशात् नाम नक्षत्रवशात् जन्मान्तरवशात् ओम नमः शिवाय 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 ओम नमः
ఓం నమః శివాయ 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 शीघ्रमेव राज्याधिकारयोग्यता यजमानस्य शिवगोत्रोद्भवस्य आनन्दबाबुनामधेयस्य धर्मपत्नी समेतस्य सहकुटुम्बानां దైవవాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. నీ దుడ్డు కన్నయ్యు నీ దండమున నాకు తోడుగా ఉండదని భక్తుడైన దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే, ఆయన దుడ్డు కర్ర దండము నిజముగా తోడుగా ఉంటే దావీదుకు కలిగిన విజయం, గొల్లియాతు మీద దావీదుకు కలిగిన విజయం తప్పకుండా కలుగుతుందని, అందుకని దావీదు ఆ దండాన్ని తీసుకొని 5 వరుసల రాళ్ళు తీసుకొని గొల్లియాతు మీద యుద్ధానికి వెళుతూ యుద్ధము యోగం
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు పెరెల్స్ ఆర్ట్స్ క్రియేషన్స్ సిద్దిపేట వారి సంయుక్త నిర్వహణలో ప్రజా కళల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసుకున్న బోనాల కోలాటం శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఒగ్గు రవి ఆధ్వర్యంలో జీడికల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో నిర్వహించారు. అనంతరం కళాకారులకు మెమెంటో అందజేసి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య, ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ 15వ రోజు వచ్చాను. దానికి తేడా మాకు ఇక్కడ చాలా కనబడుతుంది. నేను ఫస్ట్ రోజు వచ్చానని చెప్పి ఏం చెప్పానండి మీకు అందరికీ, రవణ ఏం చెప్తే ఆ పని చేయండి అంటే, రవణ చెప్పిన దానికన్నా మీరు బాగా పనిచేశారు, బాగా వర్క్ చేశారు. మీ పర్ఫార్మెన్స్ చూస్తే అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉత్సాహం వచ్చింది. మిమ్మల్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మన లింగాల గణపురం మండల కేంద్రంలో జీడికల్ వీరాచల సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు నా మండల ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు 15 రోజుల వరకు బోనాల కోలాటం అభ్యసించి ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఒగ్గు రవణ గారు, నిజంగా సగర్వంగా ఉంది. ఒగ్గు రవణ పేరును పలకడానికే ఆ త్రిమూర్తుల స్వరూపం కనిపిస్తుంది. రవణ బ్రహ్మ కలిగినటువంటి జ్ఞానం, ఓపిక, ప్రేమ, వాత్సల్యం అన్నీ కలగలిపిన త్రిమూర్తుల స్వరూపం ఒగ్గు రవణలో కనిపించడం ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిపించి ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు నాతో ఎల్లమ్మకు ఒక అవమానం జరిగింది. ఒక ఆడబిడ్డకు, మన ఇంటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి, మన ఇంటింటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లికి అవమానం జరిగితే ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి యావత్ క్షత్రియ వంశం నాశనానికి దారితీసింది. అది బాగా గుర్తుపెట్టుకోండమ్మా. ఒక ఎల్లమ్మ తల్లికి జరిగిన అవమానం భూమి మీద ఉన్నటువంటి రాజవంశ నాశనానికి దారితీసింది. అది ఇన్ ద సేమ్ వే త్రేతాయుగంలో సీతమ్మకు రావణాసురుడి నుండి అవమానం జరిగితే లంక వినాశనానికి దారితీసింది. ద్వాపర యుగంలో నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే కౌరవ వంశం మొత్తం నాశనానికి దారితీసింది. కలియుగం మీద నడుస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. స్త్రీకి ఎక్కడ అవమానం జరిగినా అది వినాశనానికి దారితీస్తుందని చెప్పి మనం గ్రహించాలి. గ్రహించిన మీదట ప్రతి స్త్రీలో, ప్రతి విమెన్లో మన సోదరిమణిని, మన అమ్మను, మన అక్కను చూసుకున్నట్లయితే, వారి ఆశీర్వాదం మన మీద ఉన్నట్లయితే, లిటరల్గా ఈరోజు ఇల్లు సభ మీద చెప్తున్నాను, ఒక మనిషి ఇలా సమ్మన్న ఉన్నాడు. సమ్మన్న ఎక్కడో ఒక మారుమూల పల్లెల్లో వెలువాడలో పుట్టి పద్మశ్రీ స్థాయికి దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ స్థాయికి ఎదిగిందంటే ఈ మహానుభావుడు ఇక్కడ కూర్చుంటే పాప మా తల్లి అక్కడెక్కడో కూర్చుంది. అమ్మ నువ్వు ఎక్కడున్నావు తల్లి, నీకు దండం. మా అమ్మ ఎక్కడున్నది, ఒక్కసారి నిలబడమ్మా. మేము ఇద్దరము 1985 నుంచే
మా కళకంచి కళారత్న పాపయ్య గారు, మేము మరి తెలుగుదేశం పాలనలో వారు నేను ప్రతి నిత్యము ప్రతిరోజు ఒక్కరోజు నిద్ర లేకుండా మా గడ్డం శ్రీనివాసు, మా పరిసరాములు, మాదంతా ఒక బృందం ఉండే. అప్పటి నుంచి కూడా ఆ డిపిఆర్ఓ ఆఫీసులోనే ఒక 15 రోజులు అక్కడే పడుకునేది పాపయ్య గారు, మేము. ప్రతిరోజు కడియం శ్రీహరి గారి వెంట, అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మార్చిలు ఉన్నారు, వారి వెంట ఎప్పుడూ మేము ముందే ఉండేది. ప్రతి గ్రామాలలో ప్రదర్శనలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నో ప్రచారాలు చేసినాం. అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, మద్యపాన నిషేధము, కుటుంబ నియంత్రణ, HIV, ఇటువంటి ప్రదర్శనలు అనేకమైనటువంటిది. ఏ ప్రభుత్వం వచ్చి ఏ పథకాలు పెట్టినా కానీ ఆ పథకాలలో మేము నిమగ్నంగా అందులోనే నిలిచిపోయేటువంటి సాయశక్తులు కలిగినటువంటి మా బృందాలు. మరి పాపయ్య గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఉక్కు కళాకారుల సంఘం అధ్యక్షులు ధర్మన్న గారు, 1991లో మా సింధు యక్షగాన కళాకారులు నాకు అందుబాటులో లేకపోతే 90ల కోదండరామరెడ్డి కలెక్టర్ గారు ఉన్నారు. ఆ తర్వాత కోదండరామరెడ్డి కలెక్టరు, కోరికల జగన్నాయకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ములుగులో. ఆ స్టేజి మీద ముగ్గు ధర్మన్న, మేము అక్కడ ప్రదర్శన చేస్తే నాకు సరైన వారు ఎవరు లేకపోతే మా ధర్మన్న నాకు డోలు కొట్టిండు. నేను పాట పాడుతుంటే నా పాటకు తగినట్టు మా ధర్మన్న డోలు కొట్టిండు. అదేవిధంగా మరి మా బైర్ల కళాకారుడు మనోహర్ గారికి, మా యొక్క మందెచ్చ కళాకారుడు చంద్రమౌళి గారికి, మరి చైర్మన్ గారికి ఆ రామ మందిరంలో 4 రోజులు ప్రదర్శించడం జరిగింది. ఆ 4 రోజుల ప్రదర్శన, మొదటి రోజు సీతా అరణ్యవాసం వేశాను, 2వ రోజు లవకుశ వేశాను, 3వ రోజు మైరావన్ వేశాను, 4వ రోజు సీతారామ కళ్యాణం వేశాను. ఆ సీతారామ కళ్యాణం వేసి వచ్చిన తర్వాత 5 రోజులకు పద్మశ్రీ అవార్డు నాకు ప్రకటించడం జరిగింది. నాకు ఇంటికి రాగానే ఆ శుభవార్త వినిపించింది 5 రోజులకే. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ ప్రదర్శన చూడకముందే అక్కడ బుక్ అయిపోయింది మా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి. శివరాత్రి రోజు మీ ప్రోగ్రాం. బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.